చాలా బాగుందండి. ఈ సినిమాలో నేను యాక్ట్ చేశాను కాదు, కానీ ఆ సినిమా అయితే మీకు థియేటర్లో చూడాల్సినటువంటి సినిమా. ఖచ్చితంగా మంచి సినిమా. ఎందుకంటే ఇది ఆఫ్టర్ లాంగ్ టైం మనకి అరుంధతి కైండ్ ఆఫ్ స్టోరీ. ఇది ఖచ్చితంగా థియేటర్లో చూసి మీ ఎక్స్పీరియన్స్ మీరు 10 మందితో షేర్ చేసుకోండి. నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు, నాగ్ సాధు క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి మరియు ప్రొడ్యూసర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఓటీటీలో వస్తుంది కదా, అప్పుడు చూద్దాం అని మాత్రం వెయిట్ చేయకండి. ఓదల 1 ఎలా అయితే హిట్ అయిందో ఓదల 2 కూడా అలాగే హిట్ అవుతుంది. చాలా మంచి సినిమా. ఎక్స్పీరియన్స్, మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు ఖచ్చితంగా. అసలు ఓదల రైల్వే స్టేషన్ సినిమానే ఆ రోజుల్లో అనుకోకుండా వచ్చి భారీ హిట్ కొట్టింది. ఇప్పుడు మనం కొంచెం ఎక్స్పెక్టేషన్తో వచ్చాం కదా సినిమాకి బాగుంటుందని. దాన్ని మించేశాడన్న డైరెక్టర్ అయితే మాత్రం. అసలు మనం ఒక ఎక్స్పెక్టేషన్స్ వస్తే దానికి 100 రెట్లు చూపించాడు. సినిమా అయితే మాత్రం మామూలుగా లేదు. నాకైతే దడ పుట్టించాడు. థియేటర్లో వచ్చగా ఆడిపించాడు. ఒక్క మొక్కలు చెప్పాలంటే బాబా ఏం గ్రాఫిక్స్, ఏం సీన్స్. కొన్ని సీన్స్ అయితే మాత్రం నీ అమ్మ ఏం సావదు ఎంగతాడా ఏంద్ర థియేటర్లో పెట్టి అనిపించింది అన్న. నాకు అట్లా అనిపించింది, భయం వేసింది. అసలు తమ్మన్న యాక్టింగ్ అయితే ఒక అఘోరిగా పర్ఫెక్ట్గా చేసింది. చాలా అంటే చాలా బాగుంది. అఘోరీలకి ఎన్ని పవర్స్ ఉంటాయి, వాళ్ళు తలుచుకుంటే ఏం చేయగలరు, వాళ్ళ భక్తి ఎలా ఉంటుంది, ఎంత భక్తి ఉంటుంది. లేడీ అన్న ఆడి పేరు ఎత్తుకో దయచేసి నీకు దండం పెడతా. ఆడొక వేస్ట్ మున్నాడు అఘోరి అని పేరు చెప్పి ఘోరాలు చేసి ఉన్నాడు. రియల్ అఘోరీలు ఎలా ఉంటారు అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. మనం ఆయన చూసి మనం అఘోరీలు అంటే ఎలాగే ఉంటారు అనుకుంటాం, కానీ అది కాదు. ఈవిని చూసి నిజంగా అఘోరీలు ఇంత పవర్ ఉంటుంది, ఇంత భక్తిగా ఉంటారా అని చెప్పి చూపించారు. చాలా పర్ఫెక్ట్ టైంలో వచ్చింది అన్న, కరెక్ట్ టైంలో వచ్చింది. రియల్ అఘోరీలు ఎలా ఉంటారు, అఘోరి అని పేరు పెట్టిన అడ్డమైన ఘోరాలు చేసే వాళ్ళు ఎలా ఉంటారో ఈ సినిమా చూస్తే నాకు అర్థమైంది. సినిమా మాత్రం ఓవరాల్గా మనం అనుకున్న దానికన్నా చాలా 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 బాగుంది. నాకైతే మేడం ఎక్కడ లాగ్ అనిపించలేదు. ఎందుకంటే ఒక్కొక్క సీన్ వస్తుంటే ఒక్కో సీన్ చూస్తుంటే హైలైట్ అనిపిస్తుంది. సినిమాకి ఒక్కో సీన్ హైలైట్. ఒక్క సీన్ కాదు, లాస్ట్లో క్లైమాక్స్ బాగుంది అంటారు కొంతమంది, క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది అంటారు. కానీ ఈ సినిమాలో అలా కాదు, ప్రతి సీన్ క్లైమాక్స్ లా అనిపించింది. కొన్ని సీన్స్ అయితే నిజంగా మత్తిపోయిందన్న. రెండు కూడా బాగుంది. అసలు తమ్మన్న ఎంటర్ అయిన కానీ సినిమా మాత్రం ఎక్కడ కూడా కన్ను ఆర్పాలని ఇలా తమ్మన్నని చూస్తూనే ఉండాలనిపించింది నాకైతే. ఎర్రగా తీసింది అన్న. బీజిఎం అయితే మాత్రం కింద నుంచి గుద్దుతుంటే గుండెల్లో దన్ అని కొట్టుకుంది. కొన్ని షార్ట్స్ అయితే మాత్రం మామూలుగా లేవు. సినిమా మాత్రం ఓవరాల్గా మనం అనుకున్న దానికన్నా 100 రెట్లు బెటర్గా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. ఓటీటీలో ఐబొమ్మలో చూడడానికి. ఎందుకంటే ఇలాంటి హర్రర్ సినిమాలు ఆ బీజిఎం అన్ని థియేటర్లో చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా థియేటర్ వస్తున్నానండి. సినిమా అయితే చాలా బాగుంది. ఎక్కువ కొంచెం అంటే శుద్ధ శక్తుల మీదే దీన్ని కొంచెం ఎక్కువ బయట ఆ గ్రాఫిక్స్ పరంగా ఎక్కువ తీశారు. అంటే కథ పరంగా చూసుకుంటే ఓకే, అంటే ఒక దేవుడికి శుద్ధ శక్తులు కదా, కానీ ఎక్కువ లాస్ట్ వరకు కూడా శుద్ధ శక్తే గెలుస్తూ వచ్చింది. అండ్ 10 సినిమాలు ఇంటర్వెల్ తోటే అది ఆగిపోతాయి. కానీ ఇందులో ఏంటి దేవుడే ఓడిపోతాడేమో అని ప్రతి ఒక్కరికి కలిగింది. ఇంటర్వెల్ దాకా ఒక ఎత్తు, ఇంటర్వెల్ తర్వాత దేవుడే ఓడిపోతున్నాడా నాకు కలిగింది. మిగతా నా వదిలేయండి. ఇదేంటి దేవుని తప్పు చేసి చూపెడుతున్నారేంటి ఇందులో? అంత తమ్మన్నా వచ్చింది, అంత ఏదో చేద్దామని వచ్చింది, కానీ తమ్మన్నా ఏం చేయబోతుంది? ఇంకెవరు వస్తారు ఇందులో? మెయిన్ తమ్మన్నా హీరోయిన్, ఇంకెవరు వస్తారు? లేదు. ఆ లాస్ట్ వరకు కూడా మంచి సినిమా. ఒక తిరుపతి గారి యాక్టింగ్ అయితే నిజంగా, అంటే బయట యాక్టింగ్ కాదు, సమాధిలో ఉండి కూడా యాక్టింగ్ చేశాడండి. అది ఏమండి సూపర్. అంటే ఇప్పటివరకు చూసి మన అంటే ఎక్కువ అందరూ చంద్రముఖి అని, రాజమౌళి సినిమా అని పోలుతున్నారు. ఆ సినిమాలతో పోల్చొద్దు. దాని ఎవరు ఏ డైరెక్టర్కి ఆ డైరెక్టర్ కొత్త అలాగే సంపత్ నంది గారు ఆయన డైరెక్షన్లో ఆయన సినిమా తీశాడు. చాలా బాగుంది సార్ సినిమా అయితే.